తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. లీటర్కు దాదాపు రూ. 25 నుంచి రూ. 28 వరకు పెరగొచ్చంటూ ఇప్పటికే కొన్ని కథనాలు వెలువడ్డాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇలాంటి ప్రచారాలను ఖండించింది. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ పెరుగుతాయని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. ఏప్రిల్ 29న పశ్చిమ బంగాల్లో త్రిదేశ పోలింగ్ తర్వాత ఈ పెంపు ఉండొచ్చని అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా ముడి చమురు భారీగా పెరిగిన నేపథ్యంలో పెంపు ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వివరణ ఇచ్చింది. గత 4 ఏళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలను సవరించలేదని గుర్తు చేసింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ ఆ భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వం, చమురు సంస్థలు చర్యలు తీసుకుంటాయని వివరించింది. పశ్చిమాసియాలో యుద్ధానికి ముందు $70గా ఉన్న బ్యారెల్ చమురు ధర ప్రస్తుతం $100 పైనే ట్రేడ్ అవుతోంది.